ప్రజలు విసికి వేసారిపోయారు. ప్రజల్లో ఈ 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అమలు చేస్తానన్న పథకాలు అమలు చేయకపోవడం, చాలా ఆశలు పెట్టి నీరు కార్చేశారు. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఏ విషయంలోనూ కూడా ప్రజల్ని సంతృప్తి పరచలేకపోయారు. ఈరోజు సూపర్ 6 అనే పథకాలని చెప్పి ఈరోజు చాలా గొప్పగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన దాంట్లో అన్ని కూడా నిరుద్యోగ యువతకు సంబంధించినవి, తర్వాత ఖాళీగా ఉన్న పట్టభద్రులకు సంబంధించినవి, ప్రతి డిగ్రీ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. పైగా అసెంబ్లీ సాక్షిగా మేము ఇచ్చేస్తున్నామని కూడా ప్రకటించారు. తీరా చూస్తే ఆ పథకం అమలుకు నోచుకోలేదు. మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇస్తా అన్నారు. నెలకి 1,500 చొప్పున ఇస్తా. ఇంతకుముందు జగన్ ఇచ్చిన స్కీమే అది కూడా ఈ రోజున 9 నెలలైనా ఒక్క మహిళకు కూడా పడనే పరిస్థితి. 20,000 రైతు భరోసా ఇస్తా అన్నారు. తీరా చూస్తే రైతు భరోసా ఒక్క నయా పైసా ఈ 9 నెలల్లో రైతులకు పడలేదు. మహిళలు, విద్యార్థులు, ఇంకా విద్యార్థులకైతే స్కాలర్షిప్. ఇప్పుడు విద్యార్థులు స్కాలర్షిప్స్ ఒక క్వార్టర్ వేశారు. మరి ఈ రోజున ప్రైవేటు టీచర్స్ అందరూ కూడా అలోమ లక్ష్మణ అని అడుగుతూ ఉన్నారు. 6 నెలల నుంచి జీతాలు లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్ విధానం చాలా దారుణంగా ఉంది. ఇంకా పొద్దున్న నేను రంపచోడవరం అన్ని తిరిగి వచ్చాను. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళు బాగా ఆశ పెట్టుకున్నది తల్లికి వందనం. ఇక్కడ మన ఈ అర్బన్ ఏరియాస్ లో చాలా మందికి 1-2 సంతానం ఉంటారు. అక్కడ 3 కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. 2-3 కూడా ఉండే పరిస్థితులు. వాళ్ళందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దాం అనుకుని లాస్ట్ లో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేసేస్తానన్నారని చెప్పి వాళ్ళకి ఆశపడి అందరూ కూడా ఆ తల్లికి వందనం స్కీమ్ గురించి వేసేసారు. ఇప్పుడు తీరా చూస్తే ఒక్క నెలకు ఈ సంవత్సరంలో తల్లికి వందనం ఇవ్వమని చెప్తా ఉన్నారు. తర్వాత ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, సిలిండర్లు హామీ కానీ, లేకపోతే ఉచిత బస్సు పథకం హామీ కానీ, అన్నీ కూడా ఫెయిల్ అయింది. ఈ రోజున జాబ్ క్యాలెండర్ అన్నారు. January 1న ఏమేమి ఉద్యోగాలకి ఏమేమి నోటిఫికేషన్ ఇస్తాం, ఏ ఉద్యోగాలు ఏ నెలలో వస్తాయి అని పెద్ద అట్టహాసంగా కబుర్లు చెప్పారు. ఈ హామీలన్నిటికీ మీకు డబ్బు ఎక్కడ ఉందంటే మాకు తెలుసు, మాకు ఎలా తీసుకురావాలో తెలుసు, మేము అన్ని లెక్కలేసుకునే చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తీరా ఈ రోజున అమలుకు వచ్చేటప్పటికి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటి నుంచో బాగాలేదు. అయినా కానీ హామీలు మీరు ఇచ్చారంటే ఈ దొంగ హామీలు ఇచ్చి గవర్నమెంట్ లోకి వద్దామన్న ఉద్దేశం తప్పితే నిజంగా మీకు హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశం మటుకు మీకు లేదని స్పష్టంగా కనపడతాం. ఈ రోజున ఏ విషయం తీసుకున్నా కానీ ఇప్పుడు శాంతి భద్రతల పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ రాకముందు కక్ష సాధింపులు ఉండవని చెప్పారు. మీరు ప్రతి విషయంలోనూ కక్ష సాధింపే కనబడతా ఉంది. మీ తెలుగుదేశం ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించే మీ కేసులు, మీ పోలీసు యంత్రాంగం అంతా ఉపయోగపడుతుంది. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఎవరైతే మీరు దళితుల కేసుల గురించి, దళితుల సమస్యల గురించి మాట్లాడారో, దళితుల స్కీములన్నీ మీరు మళ్లీ తిరిగి పునఃప్రారంభిస్తామని చెప్పారు. దాని గురించి మీరు అసలు మాట్లాడట్లేదు. దాని గురించి మాట్లాడినే మాట కూడా మాట వరుసకు ఎత్తట్లేదు. ఎన్నో దళిత కేసులు, సుధాకర్ కేసు కానీ, కిరణ్ కుమార్ కేసు కానీ, ఎన్నో దళిత కేసులు రీఓపెన్ చేసి మళ్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో అనుకున్నాం. మీ యొక్క ఆఫీసుల గురించి మీరు చూసుకుంటున్నారు తప్పితే ఈ కేసుల గురించి మీరు మాట్లాడే పరిస్థితి అన్నది నాకు కనపడలేదు.